నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు. భారీ వర్షాలతో దెబ్బతిన్న వంతెనను పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గణేష్ మండపాలను దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. వేములవాడ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము బండలింగంపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న వంతెనను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేయాలని ఆదేశిస్తూ 10 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ సవేరా బేగం, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు ఉన్నారు. వేములవాడ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని భగవంతరావు నగర్ విఘ్నేశ్వర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక మండపం వద్ద బుధవారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వరుడికి పూజలు, ప్రత్యేక మంగళహారతులు, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. Warung kali కరీంనగర్ జిల్లా కేంద్రంలో గణేష్ మండపాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాల వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ పూజలు నిర్వహించి దర్శనాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ప్రసాదాలు అందజేసిన అనంతరం ఘనంగా సత్కరించారు. దీంతో పాటు రామ్నగర్ ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండపం వద్ద మహాహారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. చైనాతో సంబంధాలు మెరుగుపరిచి గ్రానైట్ వ్యాపారానికి మద్దతు పలకటంలో మోడీ కృషి గొప్పదని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి గ్రానైట్ వ్యాపారులు అసోసియేషన్ సభ్యత్వం పేరుతో వేలాది లక్షలాది రూపాయలు దోచిపెట్టారని, రాజకీయ నాయకుల పేరుతో వసూలు చేసిన వారిని నిలదీయాలని గ్రానైట్ వ్యాపారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. గ్రానైట్ కటింగ్ మిషన్ షాప్ సభ్యత్వం పేరుతో 10 లక్షల నుండి 50 లక్షల వరకు వసూలు చేశారని, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్లిందో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కనీసం వ్యాపార సంఘాలు కృతజ్ఞతలు కూడా తెలపలేదని, స్వేచ్ఛగా వ్యాపారం చేసే పరిస్థితిని తాను కల్పిస్తా అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కోట్ల రూపాయలు మొత్తం బీఆర్ఎస్ దోచిపెట్టి మొత్తం వాళ్ళే. మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పరు వీళ్ళు. మళ్ళీ ఇంకా పైసలు వాళ్ళకి ఇస్తారు. ఎంతమంది చెప్పిన వాళ్ళు ప్రజలు అనగా బాధనే కాదు, మంచిగా సేవ అయ్యేది. ఇలా వినాయక చవితి వచ్చింది, మీరు ఏం చేస్తారు, మంచి వాళ్ళని పిలిచి కలెక్టరేట్కి పోయి గ్రావెల్ వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళ జీవితం వస్తున్నారు.
ఈ మహేశ్వరు ప్రసాద్ జీవనంలో పరిచయం కాడికి అవసరం చేయాల్సిందే. అప్పుడు ఆ సీఆర్ ఐసీ గారు ఉన్నారు, వాళ్ళకి పోలీస్ బందోబస్తు వాళ్ళు భోజనం కూడా ఉండేది వాళ్ళకి జీవనంలో చూడే మంచిగా చేసుకొచ్చారు. తప్పైతే మసలు ఎడిపోయినాయి 350 మిషన్ ఉంటాయన్న. ఆ విషయం సభ్యత్వ పైసలు ఎవరికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు కదా. మరి ఏమైనా పైసలు అవి మంచి ఆలోచిస్తారు. 50 లక్షలు కూడా తీసుకున్నారట. ఇది కుల అంటే తన ముందు గొప్ప అని చెప్తలేండి నేను. గొప్ప ఇది అంటే మంచి లోపల ఏముండదు. పోలీసు మాకు ధైర్యం చెప్తుంది. ఇంకో 10 లక్షల రూపాయలు లైసెన్స్ తీసుకొని కోట్ల రూపాయలు ఒకసారి ఎట్లా లెక్క చేస్తారు సార్. మీరు కూర్చోవాలి సార్, ఒకసారి లెక్కలు తీద్దామా సార్. నారాయణపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ మండల పరిషత్ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మండలంలోని నారాయణపూరు, రాగట్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను గురువారం తనిఖీ చేసి విద్యార్థుల బోధన అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా సిలిండర్ పైననే తయారు చేయాలని నిర్వాహకులకు సూచించి నీటి సమస్యలకు పరిష్కారం చూపాలని పంచాయతీ కార్యదర్శులు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్టీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సుజాత తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది వల్లే ఈ ఏడాది సైతం గుడి చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంగణం వద్ద ఇప్పటికే 10ల సంఖ్యలో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన వేడుకలకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంగణం వద్ద 11 లక్షలతో 5 భారీ క్రేన్లు, లైటింగు, టెంట్లు, సౌండ్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రాంతంలో ఇప్పటికే డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించగా వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, మత్స్యశాఖ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. డ్రైవర్ ఉన్నారా ఇంకా లేరా? ఈ బండి సైడ్ బండి రెడీ. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవి ఎందుకు వచ్చేసినాయి? మనం 11 లక్షల రూపాయలతో గణేష్ నిమజ్జన ప్రాంతం మొత్తం గుడి చెరువు ఏదైతే ఏరియా ఉందో దాంట్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ అండ్ సీరియల్ లైట్లు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర వాహనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ పనిచేసే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అండ్ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ఫుడ్ అండ్ వాటర్ సప్లై కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి వచ్చే భక్తులకి ఆహ్లాదంగా ఉండడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన వేములవాడ పట్టణంలో ఉన్న సుమారు 300 పైచిలకు వినాయక విగ్రహాలు అండ్ వాళ్ళ నిర్వాహకులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సవాలతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన నిమజ్జన కార్యక్రమం అనేది పీస్ఫుల్గా, శాంతియుతంగా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో కంప్లీట్ చేసుకుందామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్ని క్రేన్స్ ఉపయోగించారు? ఇప్పటి వరకు నిమజ్జనం టైమింగ్స్ అనేవి ఉంటాయి మనం ఇప్పుడు లాస్ట్ టైం 3 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఈసారి 5 క్రేన్లు పెట్టడం జరిగింది. కెపాసిటీ కూడా మనం పెంచడం జరిగింది. సో 5 క్రేన్లు మన పైన కట్ట మీద వర్క్ చేస్తున్న 3 పాయింట్ల కింద మనం డివైడ్ చేసుకొని నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నాం జరుగుతుంది. రేపు మార్నింగ్ 10 గంటలకల్లా మనం ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ అనుకుంటాం. రేపు మార్నింగ్ 10 టోటల్గా నిర్వాహకులు కూడా అదే విజ్ఞప్తి. రేపు 10 మనం కంప్లీట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సార్, ఇప్పుడు ఏ శాఖల సమన్వయంతో మీరు మున్సిపల్ వారి ముందుకు వెళ్తారు? మున్సిపల్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి
ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మన ఫైర్ సర్వీసెస్ కూడా వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ కోసం మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మనకి అంబులెన్స్తో పాటు రెడీగా ఉంది. సో ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మనతో బందోబస్తు ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఈ 5 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మనం ఈ నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా చేసుకుంటాం. ఈ మండప నిర్వాహకులకు నిమజ్జనం నేపథ్యంలో ఏం చెప్తారు సార్ మీరు మున్సిపల్ తరఫున కమిషనర్? మున్సిపల్ తరఫున మండల నిర్వాహకులకు ఒకటే మనందరం భక్తి శ్రద్ధలతో ఇప్పటిదాకా 9 రోజులు గణనాథని పూజ చేసుకున్నాం. ఈ చివరి రోజు కూడా భక్తి శ్రద్ధలతో కంప్లీట్ చేసుకొని చాలా తొందరగా వీలైనంత తొందరగా మనం నిమజ్జన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుందాం. మున్సిపాలిటీ నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏ విధమైన కోఆపరేషన్ ఆ కోఆపరేషన్ మనం కూడా ఇస్తాం. అదే కోఆపరేషన్ మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసి మనం శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం నిమజ్జన కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుంటాం. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు గొప్ప వరమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోన్రాపేట మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో అర్హులైన 32 మంది లబ్ధిదారులకు 10,20,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. భోజన విరామ సమయంలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా శాఖల అధికారులు, సిబ్బంది సందర్శకులను వడ్డించి ఆప్యాయత చాటారు. అనంతరం ఆయన అధికారులు, సిబ్బందితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, కలెక్టరేట్ ఏఓ రామరెడ్డి, డిఆర్డీఓ శేషాద్రి, డిడబ్ల్యూఓ లక్ష్మీరాజ్యం, డిఏఓ అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన అధికారి లత, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.